పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించెను. క్రీస్తు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి దిన ఈ పండుగలో ఏకీభవించిన మీకెల్లరికూ యేసుక్రీస్తు నామమున క్రిస్మస్ శుభములు, ఆశీర్వాదములు మీ మీద, మీ కుటుంబాల మీద వర్షము వలె దేవుడు కుమ్మరించునుగాక. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, చూడండి, ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించెను. అంటే సూర్యోదయము మనకు ఎలాగూ కలుగుతుందో, సూర్యోదయం అంటే తెలుసు కదా, సూర్యుడు ఉదయించడం. ఆ ఉదయించినప్పుడు ఏమొస్తుంది? అవునా? అప్పటి వరకు చీకటి ఉండేది. సూర్యుడు వస్తుండగా ప్రపంచమంతటా వెలుగు. ఆయన ఆ సూర్యుడు ఉదయించిన ఆ చోటంతా కూడా, ఆ ప్రాంతమంతా కూడా వెలుగు రావడం మనం చూస్తాం. అలాగే మన జీవితాల్లో కూడా అటువంటి వెలుగు కలిగిందని ఈ వచనంలో తెలియచేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు, ఎందుకంటే దైవజనుడు ఏమన్నారంటే పాడుతూ, వెలుగుగా దేవుడు వెలిసే, వెలుగుగా దేవుడు వెలిసే దాత్రి, వెలుగుగా దేవుడు, దేవునికి మహిమ కలుగును గాక. ఆయన జన్మించక మునుపే 2000 సంవత్సరాల క్రితము, ఆయన జన్మించక ముందే ఎంతోమంది భక్తులు ప్రవచింపచేశారు ఆయన జన్మమును గూర్చి. 2000 సంవత్సరాల క్రితము ప్రపంచానికి నడిబొడ్డున ఉన్న ఇశ్రాయేలు దేశములో బెత్లెహేము గ్రామములో ఆయన జన్మించారని మనవి చేస్తూ ఉన్నాను. సరే, త్వరగా నేను కొన్ని విషయాలు చెప్పి నేను ముగిస్తాను. చూడండి, ముందుగా మొదటి అంశం ఏంటంటే ప్రవచనముల వెలుగు. ఏం చెప్పండి? ప్రవచనం అంటే రేపేమి జరుగుతుందో, లేకపోతే నెల తర్వాత ఏం జరుగుతుందో, సంవత్సరం తర్వాత ఏం జరుగుతుందో, కొన్ని సంవత్సరాలకి ఏం జరుగుతుందో ముందే చెప్పేదాన్ని ప్రవచనం అంటారు. ఇందాక నేను చెప్పినట్లుగా యేసు ప్రభువారు జన్మించకముందే ఆయన జన్మాన్ని గూర్చి చెప్పారు లేదా? యెషయా ప్రవక్త ఉన్నారు, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. అంటే మనకు ఒక శిశువు పుడతారు, కుమారుడుగా ఆయన అనుగ్రహింపబడతారు. ఆయన ఎటువంటి ఆయన అంటే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తగా ఉన్నారు, నిత్యుడగు తండ్రిగా ఉన్నారు, బలవంతుడైన దేవుడుగా ఉంటారు అని 700 అంటే యేసు ప్రభువారు పుట్టక మునిపే 740 సంవత్సరాల ముందే ఆయన ప్రవచించారు. అంటే ఈ ప్రవచనమే ఒక వెలుగు. అలాగే కన్యక గర్భవతి, కుమారుని కనును అని 7:14 ప్రవచించారు. ఇది ఒక వెలుగు. అలాగే మీకా గారు ప్రవచించారు, ఏమని? బెత్లెహేము ఎఫ్రాతా, నువ్వు యూదా స్వల్ప గ్రామమైనను ఇశ్రాయేలు ఏలుబోవాడు నీలో నుండి వచ్చును. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, కాబట్టి ఈ ప్రవచనములే వెలుగు. కాబట్టి ప్రవచనాల వెలుగు. ఈ ఎన్ని ప్రవచనాలు అయితే చెప్పారో ఒక్కొక్క వెలుగుగా తీసుకుంటే ఇవన్నీ గొప్ప వెలుగని దేవుని సేవకునిగా మనవి చేస్తూ ఉన్నాను. ఆ ప్రవచనాలన్నీ నెరవేరుస్తూ ఆయన 2000 సంవత్సరాల క్రితము బెత్లెహేములో ఆయన పశువుల పాకులో, పశువుల తొట్టిలో ఆయన జన్మించారు.
కన్యక మరియమ్మకు ఆయన జన్మించారు. దేవునికే మహిమ కలుగును గాక. ఇక రెండవది ఏంటంటే దేవదూతల వెలుగు. ఏం చెప్పండి? దేవదూతల వెలుగు. ప్రభునందు ప్రియమైన వారలారా, దయచేసి వినండి. ఈ పాత నిబంధన, క్రొత్త నిబంధన అని బైబిల్లో 2 నిబంధనలు ఉన్నాయి. పాత నిబంధన చివరి పుస్తకము మలాకీ గ్రంథం. ఆ మలాకీ గ్రంథము ఆ చివరి పేజీకి క్రొత్త నిబంధనకి మధ్యలో ఒక పేపర్ మాత్రమే ఉంటుంది. అవునా? మన బైబిల్లో. కానీ 400 సంవత్సరాల గ్యాప్ ఉంది. జాత వినాలి. ఎన్ని వందల సంవత్సరాలు? 400 సంవత్సరాలు. ఆ 400 సంవత్సరాలు ఏమన్నారంటే నిశ్శబ్ద కాలం అన్నారు. ఏ కాలము? ఆ 400 సంవత్సరాలట దేవుడు ఒక దర్శనము కానీ, ఒక ప్రవచనము కానీ, ఒక స్వప్నములో ఏదైనా బయలుపరచడం కానీ ఇదేమీ చేయలేదు. దాన్నే నిశ్శబ్ద కాలం అన్నారు. ఇంక ఏమి ఒక ప్రవచనం రాలే, దర్శనము రాలే, యెహోవా వాక్కు అని ఒక ప్రవక్త చెప్పలా. అదంతా కూడా నిశ్శబ్ద కాలం. అయితే నిశ్శబ్ద కాలం అయిపోయిన వెంటనే దూతగారిని పంపించినట్లుగా ఎక్కడికి? జకర్యా దగ్గరికి. యేసు ప్రభువారు ఇంకా పుట్టక మునిపే ఒకరు జన్మించాలి. యోహాను, బాప్తిసం ఇచ్చి యోహాను. అందుకే జకర్యా గారి దగ్గరికి పంపబడింది. ఆయన మందిరంలో ధూపం వేస్తూ ఉంటే కుడివైపున గబ్రియేలు దూతగారు కనబడినారు. భయపడిపోయాడు జకర్యా, వృద్ధుడు. భయపడకుము జకర్యా, నీ భార్య గర్భవతి కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టుదు. అంటే యేసు ప్రభువారు జన్మించడానికి కొంచెం ముందు ఈ కార్యం జరిగింది. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, అలాగే దేవదూత కన్య అయిన మరియమ్మ దగ్గరకు వచ్చి, నీవు దేవుని చేత కృప నొందితివి, ఇదిగో నువ్వు గర్భము ధరించి కుమారుని కంటావు, ఆయనకు ఇదిగో యేసు అని పేరు పెట్టుదురు, ఆయన సర్వోన్నతుని దేవుని కుమారుడు అనబడును అని ఆ విషయాలు తెలియజేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికే మహిమ కలుగును గాక. అంటే దేవదూతలు చూడండి. అంతేకాదు, ఆయన జన్మించిన తర్వాత గొర్రెల కాపర్ల దగ్గరికి వెళ్ళి దేవదూత నిలిచినప్పుడు చుట్టూ మహిమ ప్రకాశించెను అని రాయబడి ఉంది. వారి చుట్టూ మహిమ. అది ఎవరి మహిమ? దేవుని మహిమే. వచ్చింది ఎవరు చెప్పాలి? దేవదూత గారు. మహిమ ఎవరిది అంటే దేవదూతలు కూడా ఎవరి మహిమను కలిగి ఉన్నారు? దేవుని మహిమనే. మహిమ అంటే ఏంటి? వెలుగే. అంటే ఆ వెలుగు చెప్పడానికి, మాటలతో వివరించడానికి అసాధ్యము, వివరించలేము. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, దేవదూతల వెలుగు అంటే దేవుని ప్రకాశమానమైన ఆ ప్రకాశత వారి మీద ఉంటుంది, వారి చుట్టూ ఉంటుంది, వారిని ఆవరించి ఉంటుంది. దేవదూతల వెలుగు. ప్రభునందు ప్రియమైన వారలారా, వారు ప్రకాశవంతులైనటువంటి వారు వచ్చి ఏ వాక్యాలు వినిపిస్తున్నారు? శుభవచనాలే. అవునా? ఏం వినిపించారు? జకర్యాకు శుభవచనమే. వాళ్ళు ప్రార్థించి మానేశారేమో. ఏమని? సంతానం కొరకు. వృద్ధులైపోయారు. ఇంకా మాకు ఎక్కడ కలుగుతుందిలే అని అనుకున్నారేమో. కానీ సడన్గా దేవదూత గారు ప్రత్యక్షమై కనిపించి, నిజంగా ఇదిగో నీ భార్య గర్భము ధరించి కుమారుని కంటుంది, అతనికి యోహానని. నిజంగా ఇది శుభవాక్, ఇది వెలుగు కాదా? గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అంతేకాదు, కన్య మరియమ్మకు ఆ రీతిగా చెప్పడం శుభవాక్కు. అంతేకాదు, గొర్రెల కాపర్లకు, ప్రపంచమంతటికి
మనుష్యులందరికీ సంతోషకరమైన శుభవర్తమానము. దేవునికే మహిమ కలుగును గాక. బోలో యేసు మహారాజుకు. కాబట్టి ఈ దేవదూతలు అయినటువంటి ప్రకాశితమైన వెలుగు కలిగినటువంటి ఈ దేవదూతలైనటువంటి వారు వినిపించే మాటలు ఏంటంటే శుభవార్తలే, శుభవాక్కులే. దేవునికే మహిమ కలుగును గాక. కాబట్టి భక్తులకు వాళ్ళు అందించారు, కాపర్లకు అందించారు, నీతి గల మనుషులకు మనకు కూడా కావాలా వద్దా? శుభవాక్కు ద్వారా చెప్పాలి. ఆ శుభవాక్కు వినడమే క్రిస్మస్. శుభవాక్కులు వింటే సంతోషం వస్తుంది రాదా? సీరియస్గా చూస్తారా? కోపడతారా? చెప్పండి. సంతోషం. దయచేసి గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను. దేవునికే మహిమ కలుగును గాక. నేను ఇందాక చెప్పాను కదా, ఇందిరమ్మ విషయంలో 2 విషయాలు వారి గురించి ప్రార్థిస్తున్నాం. ఒకటి, ఒక అబ్బాయి ఏదో కారణం చేత అక్కడ లోపల ఉంచారు సౌదీలో. ఇంకొక కుమారుడు చనిపోయినాడు యాక్సిడెంట్లో. తనకి రావాల్సిన సొమ్ము రావాలి, చాలా దినముల నుండి అది అలా ఉండిపోయింది. కానీ దేవుడు అద్భుతముగా ఆ 2 విషయాల్లో దేవుడు ఆ కుటుంబంలో శుభవాక్కులు వినిపించారు. దేవునికే మహిమ కలుగును గాక. ఉపవాస కూటములో ప్రార్థించగా మరి తన కుమారుడు, నీకు ఎవరైనా తెలుసా, నీకు ఎవరైనా తెలిసి ఉంటే వారు పూచిపడితే మేము మిమ్మల్ని వదిలేస్తానంటే, నాకు ఎవ్వరు ఇక్కడ తెలుసు సార్, నాకు ఎవ్వరు లేరు ఇక్కడ అని చెప్తే, ఎవరో తెలియదంటే ఒక ఆయన, నేనుంటాను అతనికి, ఆ అబ్బాయికి నేనుంటాను అని చెప్పేసి ముందుకు వచ్చి పూచి నిలబడ్డాడట. వారు బయటికి వదిలేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు గొప్ప కార్యం. అట్లా ప్రభునందు ప్రియమైన వారులారా, కాబట్టి ఇక్కడ దేవదూతల వెలుగు, దేవదూతలైనటువంటి వారు తీసుకొచ్చేది ఏంటంటే శుభవాక్కులు. దేవదూతల వెలుగు అంటే, ఆ వెలుగు అంటే మంచిదే, వెలుగు మంచిదే, గమనించాలని దేవుని సేవకునిగా మనవి చేస్తూ ఉన్నాను. దేవునికే మహిమ కలుగును గాక. మొదటిగా ఏమిన్నాము? ప్రవచనాల వెలుగు, దేవదూతల వెలుగు. మూడోది ఏంటంటే నక్షత్రము వెలుగు. చెప్పాలి. నక్షత్రములో వెలుగు ఉంటుందా ఉండదా? చెప్పాలి. కొంతమంది మౌనంగా ఉన్నారు. ఏమన్నాయా చూడలేదు, గమనించలేదు, ఇప్పుడు వెళ్ళి చూస్తానంటారేమో. నక్షత్రంలో ఏముంటుంది చెప్పండి? వెలుగు. ప్రభునందు ప్రియమైన వారులారా, ఆ రోజుల్లో జ్ఞానులైన వారికి ఆకాశములో నక్షత్రము దారి చూపించింది. అవునా? ఎక్కడికో మీరు చెప్పకపోతే మఠానికి అని చెప్తున్నాను. శిశువు ఉన్న చోటికి ఆ నక్షత్రము చూపించిందా లేదా? అయితే ఈ రోజుల్లో దేవుని దగ్గరికి చేరడానికి దారి చూపించే ఏకైక నక్షత్రము వాక్య నక్షత్రము. కొట్టండి అమ్మా. కొంతమంది వెతుకుతున్నారు, నిజమైన దేవుడెక్కడా, 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 దేవుడెక్కడా అనేది ఎదుగుతున్నారు. అయితే ఇదిగో ఈ వాక్య నక్షత్రమే నిజ దేవుని దగ్గరికి నడిపిస్తుంది. గమనించాలని దేవుని సేవకునిగా మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే అక్కడ అయ్యగారు పాడారు, తూర్పు జ్ఞానులది క్రిస్మస్, వాక్య జ్ఞానుల పాడండి. రాజుకు ప్రభునందు ప్రియమైన వారులారా, కాబట్టి వాక్య నక్షత్రము, వాక్యము నక్షత్రము. అందుకే మనము వాక్యాన్ని మనము చదివితే, వాక్యాన్ని మనం ధ్యానిస్తే వాక్య జ్ఞానులమవుతాం. వాక్య జ్ఞానం కావాలంటే ఏం చేయాలా? బైబిల్ తల కింద పెట్టుకోవాలా, బ్యాగ్లో పెట్టుకోవాలా, గూట్లో పెట్టాలా? మీరు ఎక్కడ పెట్టారో వాక్యము ప్రతిరోజు ఎవరైతే చదువుతారో
మా తల్లులారా, తండ్రులారా, యవనస్తులారా, పిల్లలారా, అందరికీ కావాల్సింది ఏంటంటే వాక్యము, వాక్య జ్ఞానం కావాలి ఈవేళ. అందుకే ఏం చేయాలంటే వాక్యాన్ని ప్రతిరోజు చదవాలి, ధ్యానం చేయాలి. ప్రియమైన వారిని గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈవేళ మనిషి హృదయంలో, మనసులో, తలంపులో ఎన్నో రకాల విధానాలు ఉన్నాయి, ఎన్నో అనుమానాలు ఉన్నాయి, అభ్యంతరాలు ఉన్నాయి, ఆందోళనలు ఉన్నాయి, గందరగోళములు ఉన్నాయి. ఉన్నాయో లేవో చెప్పండి. చిక్కులు ఉన్నాయి. నాకు ఇవేమి లేవన్న చేతులు ఎత్తండి. ఇవన్నీ ఉంటాయి. అయితే వీటన్నిటినీ పటాపంచలు చేసేది ఏంటంటే వెలుగుమయమైనటువంటి వాక్య నక్షత్రమే. దేవునికి మహిమ కలుగును గాక. ఇవన్నీ నీలో ఏమున్నాయో అవన్నీ పటాపంచలు చేసి దేవుని మార్గములో నిన్ను చక్కగా నడిపిస్తుంది వాక్య నక్షత్రము. గమనించాలని దేవుని సేవకునిగా మనవి చేస్తుంది. అందుకే వాక్యములు ఏముందంటే వాక్యము వెల్లడవుటతోడనే వెలుగు కలిగేను అనబడే మాట ఉంది. వాక్యము వెల్లడవుతుండగా ఏం కలుగుతుంది? వెలుగు. అయితే అందుకే ఆ వాక్యాన్ని ఏం చేయాలంటే మన హృదయంలో నింపుకోవాలి, మన మనస్సులో మనం నింపుకోవాలి. వాక్యముతో నువ్వు ఎంత నింపుకుంటావో నీలోనికి ఏమొస్తుంటుంది? వాక్యము వెల్లడవుతూనే వెలుగు కలుగును కదా. అంటే వాక్యముతో నువ్వు నింపబడుతున్నావంటే ఏమిటితో నింపబడుతున్నావు? అంతే కదా. అనుమానమేమో, మౌనంగా ఉన్నారు మీరు కాదు. వాక్యముతో నింపబడుతున్నారంటే మీరు వెలుగుతో నింపబడుతున్నారు. వెలుగు నీలోనికి వస్తున్నప్పుడు చీకటి ఉంటుందా? లైట్ వేస్తేనే చీకటి ఏం కాల, ఒక 5 నిమిషాల నుండి పోతాలే అంటదా? మాట్లాడరే. మీ గదిలో, మీ ఇంటి గదిలో లైట్ వేస్తేనే ఏమవుతుంది? వెలుగు వస్తేనే చీకటి అలాగే వెలుగుతో నువ్వు నింపబడితే ఎక్కడెక్కడ నీలో చీకటి ఆవరించి ఉన్నదో, ఇదిగో ఆ చీకటి ఏ మూల ఉన్నదో అదంతా నువ్వు తొలగిపోవాలంటే వాక్యముతో నువ్వు నింపబడుతున్నప్పుడు ఆ వాక్యమంతా నిన్ను ఆవరిస్తే నీలో ఉన్న చీకటి అంతా తొలగిపోయి వెలుగుమయమవుతుంది. దేవునికే మహిమ కలుగును గాక. బలో యేసు మహారాజుకు దేవునికే స్తోత్రం కలుగును గాక. ఈవేళ చాలా మందిలో చీకటి ఉంది కాబట్టి సమాధానం లేదు, నెమ్మది లేదు, ఆరోగ్యం లేదు. అయితే ఎప్పుడైతే నువ్వు వెలుగు నీలోనికి వస్తుంది, అందుకే కదా మనం వాక్యం చదువుకుంటాం. సమరియా ప్రాంతానికి ఫిలిప్పు వెళ్ళి క్రీస్తును ప్రకటించినప్పుడు ఆ వాక్యం వాళ్ళు శ్రద్ధగా వింటే వారిలో ఉన్న అపవిత్ర ఆత్మలు కేకలు వేసి వెళ్ళిపోయాయి, రోగులు బాగైపోయారు. అక్కడ ప్రార్థన ఏం చేయాలి? ఫిలిప్పు గారు వాక్యం ప్రకటించారంతే. ఆ వాక్యపు వెలుగు వారిలోనికి పోగానే ఆ చీకటి శక్తులు కేకలేసి వెళ్ళిపోయాయి, రోగులు బాగైపోయారు. ఆ పట్టణము మిగుల సంతోషించింది. నక్షత్రపు వెలుగు. ఇక 4వదిగా జీవపు వెలుగు. జీవం అంటే కొంచెం గట్టిగా చెప్పండి. ప్రాణం. ఎవరైనా చనిపోయినప్పుడు ఏమంటారంటే చాలా చోట్ల దీపం ఆరిపోయింది అంటారు. బహుశా ఇప్పుడు కూడా వాడుతున్నారేమో అక్కడక్కడ కొన్ని చోట్ల, చాలా చోట్ల వాడుతున్నారంట. ఏమైందంటారు? దీపము ఆరిపోయింది. అయితే మన జీవితంలో ఏదో ఒక రోజు వచ్చేటటువంటి ఈ పరిస్థితి ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుందా లేదా? ఏంటో ఇష్టం ఉండదు, అవునా కదా? పోనీ చూడండి, మానవ జీవితము నిత్య జీవము వెలుగు లేనిది. మరలా చెప్తున్నా మీకు అర్థం కావడానికి. ఇప్పుడు మానవ జీవితము నిత్య జీవము వెలుగు లేనిది. అంటే కొంతకాలమే ఉంటాం, నిత్యం ఉంటామా? మాట్లాడిన వాళ్ళు మహా అంటే 60, 70, 80, ఆశ ఉంటే 100 వేసుకోండి, అయినా కూడా ప్రయాసే, అవునా కదా? బాగా ఎరిగిన వాళ్ళు వద్దునైనా తీసుకెళ్ళిపోనైనా అంటున్నారు, అవునా కదా? ఎందుకు? ప్రేమ చల్లారిపోయింది.
అందుకే వద్దు నాయన, ఇవన్నీ వద్దు, ఈ బాధలు, ఈ మాటలు, ఇవన్నీ వద్దు, తీసుకుపోనాయనా అనేటటువంటి పరిస్థితి. కాబట్టి మానవ జీవితము నిత్య జీవము వెలుగు లేనిది. అయితే నిత్యము మనలో జీవం ఉండదు. నిత్యం ఉంటుందా? ఇంకా అనుమానంగా ఉంది. మీకు అర్థమైందో లేదా? నిత్యం ఉంటుందా? ఉండదు. అంటే ఏదో ఒక రోజు మనలో ఉన్న జీవం పోవాల్సిందే. అవునా కదా? ఖచ్చితంగా ఏదో ఒక రోజు పోవాల్సిందే. అయితే ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా, గమనించాలని దేవుని సేవకునిగా మనవి చేస్తూ ఉన్నాను. అయితే ఎవరైతే ఈ నిత్య జీవమై ఉన్న దేవునిని, ఆయన ఏమన్నారంటే, నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడన్నారు. నేను నిత్య జీవమై ఉన్నానన్నారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఎవరైతే ఈ నిత్య జీవమై ఉన్న దేవునిని, పశువుల పాకలో శిశువుగా జన్మించారే, ఆయన ఏమై ఉన్నారంటే నిత్య జీవమై ఉన్నారు. ఆయన్ను మనం నమ్మినట్లయితే నిత్య జీవాన్ని మనకు అనుగ్రహిస్తారు. అందుకే యోహాను సువార్త 3:16 రాయబడింది అదే కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక ఏం పొందునట్లు? నిత్య జీవము పొందునట్లు. ఇంతకీ యేసు ప్రభువు వారిని ఎందుకు అనుగ్రహించారంట? మనము నిత్య జీవం లేని వారం. ఇప్పుడు నిత్య జీవము, అయితే నిత్య జీవమై ఉన్న యేసు వారిని అంగీకరిస్తే, నిత్య జీవమై ఉన్న దేవునిని మనము కలిగి ఉంటే, వారికి ఆయన అనుగ్రహించుచున్న వెలుగు ఏమిటంటే నిత్య జీవము వెలుగు. ఇప్పుడు కొట్టండి చప్పట్లో. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైతే ఆయన్ని నమ్ముతున్నారో, ఎవరైతే ఆయన్ని అంగీకరిస్తున్నారో, ఎవరైతే ఆయన్ను హృదయంలో చేర్చుకుంటున్నారో, వారు నిత్యము జీవిస్తారు. అంటే ముందు శరీర మరణం వస్తుంది. శరీర మరణం అయితే ప్రతి వారికి వస్తుంది. కానీ ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, అయితే ఆయన్ను కలిగినటువంటి వారు, ఆయన నమ్మినటువంటి వారు, ఆయన రాకడ టైంలో ఎక్కడైతే సమాధి చేయబడ్డారో అక్కడి నుండి లేచి, ఏ శరీరంతో లేస్తారు చెప్పండి? మహిమ శరీరంతో లేచి వాళ్ళు ఏమంటారంటే, మరణమా చెప్పండి, నీ ముల్లెక్కడా? నీ ముల్లె అంటే విజయపు కేక. అయితే ఇంకొక మాట, ఆత్మ మరణం ఉంది కదా, అగ్నిగుండం ఉంది కదా. ఈ అగ్నిగుండానికి ప్రభునందు ప్రియమైన వారలరా, అంటే ఈ అగ్నిగుండము కూడా మనకు లేదు. నిత్య జీవము కలిగిన వారు, ఇదిగో ఆయనను అంగీకరిస్తే ఎవరైనా కావచ్చు. మనలో ఉన్న జీవము, ఇప్పుడున్న జీవం అయితే నిత్య జీవము లేనిది. కానీ ఆయన నీ జీవాన్ని వెలిగించరా అంటే, ఆయన నువ్వు చేర్చుకుంటే నీ దీపం వెలిగిస్తారు. ఇక ఎప్పటికీ ఆరిపోదు. నరకము కూడా నిన్నేం చేయలేదు. గట్టిగా చప్పట్లు కొడదామా? నరకమనబడే మరణము కూడా నిన్నేం చేయచాలదు. నువ్వు క్రీస్తును గట్టిగా పట్టుకోగలిగితే. గమనించాలని మనవి చేస్తున్నా. కాబట్టి 4వ వెలుగు ఏంటంటే జీవపు వెలుగు. ఏ వెలుగు? ఇక 5వది ఏంటంటే, 5వది సూచనల వెలుగు. ఏం చెప్పండి? సూచన అంటే గుర్తు, ఆనవాలు. ఏం చెప్పండి? ఆనవాలు, గుర్తు. మీరు ఎవరన్నా మఠానికి రమ్మని చెప్పినారు, వాళ్ళు మొదటిగా కొత్తగా వస్తున్నారు మఠానికి, ఫోన్ చేశారు, మఠానికి వస్తున్నా నేను, ఎక్కడ రావాలా? ఎక్కడున్నావంటే మఠంలోనే ఉన్నా. మఠంలో ఎక్కడికి రావాలా అంటే పలానా వీధికి రావాలా అని చెప్తారు. అవునా కదా? మళ్ళీ అడుగుతారు వాళ్ళు, ఆ వీధిలో ఎక్కడా అడుగురా. అప్పుడు మీరు గుర్తు చెప్పాల్సి వస్తుంది. ఏమని? పలానా స్కూల్ దగ్గర, పలానా పోస్ట్ ఆఫీస్ దగ్గర, పలానా ఎస్బీఐ బ్యాంకు దగ్గర. దాన్నే గుర్తు, అదే ఆనవాళ్ళు, అదే గుర్తు, అదే సూచన. అయితే
దేవుడు కూడా ఒక సూచన, ప్రభువు తానే ఒక సూచన చూపును, కన్యక గర్భవతి కుమారుని కనును. ఒక సూచన. సూచన అంటే గుర్తు. ఏం చెప్పండి? గుర్తు లేక ఆనవాలు. గొర్రెల కాపరులు కూడా దేవదూతలు చెప్పినప్పుడు, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు, దానికి ఇదే మీకు ఆనవాలు. ఏం చెప్పారు? ఒక సూచన చెప్తున్నారు. ఏంటంటే ఇదిగో పొత్తి వస్త్రములతో చుట్టబడిన ఒక శిశువు. ఇదే ఆనవాళ్ళు, గుర్తు. ఆయన ఎవరు? ఆయన ప్రభు అయిన క్రీస్తు. ఎలాగున్నారంటే పొత్తి వస్త్రాలతో చుట్టబడ్డారు. అంతేకాదు పశువుల తొట్టెలో, చెప్పండి, పశువుల తొట్టెలో ఆయన పరుండబెట్టి ఉండుట మీరు చూచెదరు. గుర్తు చెప్పారు లేదా? చెప్పాలి. దేవునికి మహిమ కలుగును గాక. పొత్తి వస్త్రములే పొదుపాయను మాకు మహిమ వస్త్రములియను నీవు మహిళ పుట్టితి, మాకు మహిమ వస్త్రములియ నీవు మహిళ పుట్టితివా. నాని నాని నానమ్మలాలి లాని శ్రీ మరియమ్మ పుత్ర నీకే లాలి లాని శ్రీ మరియమ్మ పుత్ర నీకే లాలి. దేవునికి మహిమ కలుగును గాక. అయితే జ్ఞానులకు కూడా ఒక సూచన కనపడింది. చెప్తారా? ఏం మాట్లాడాలే. ఆకాశములో ఈ జ్ఞానుల్ని దైవజనులు ఏమన్నారంటే, దైవజనులు దేవదాసయ్య గారు ఏమన్నారంటే జ్యోతిష్య శాస్త్రజ్ఞులు అన్నారు. వీళ్ళు జ్యోతిష్యం ఎలా చెప్తారంటే చెయ్యిని చూసో ముఖం చూసో కాదు, ఆకాశములో నక్షత్రాలను చూసి భూలోకములో ఏమి జరుగుతుందో చెప్తారట. ఆకాశంలో నక్షత్రాలు చూసి దయచేసి అంటే ఆ జ్ఞానం వాళ్ళకు ఉంది. అందుకే వాళ్ళకేమో ఏం పెట్టారు? జ్ఞానులు. అందుకే అలాగూ ఆకాశంలో వెతుకుతుండగా వీళ్ళకి కనపడింది ఏంటంటే విచిత్రమైన నక్షత్రం. ఏ రోజు రాజు దగ్గరకు వచ్చి ఏం చెప్పారు వాళ్ళు? మేము ఆయన నక్షత్రము. వీళ్ళు ఎక్కడ ఎదుగుతారు? ఆకాశంలో వెతికే వాళ్ళు. ఆయన నక్షత్రము అంటే వీళ్ళకి ఏంటంటే ఇదిగో సృష్టికర్త జన్మించినప్పుడు ఆ నక్షత్రము కనబడుతుందని తెలుసు వాళ్ళకి. అందుకే వాళ్ళు వెతుక్కుంటూ వచ్చారు. అయితే వీళ్ళు ఆకాశంలో ఉన్న నక్షత్రాలను బట్టి భూమి మీద ఏం జరుగుతుందో చెప్పగలరు, కానీ భూమి మీదకి రాబోయే కీడును ఆపు చేయలేరు. కానీ ఇదిగో ఆ జ్యోతిష్య శాస్త్ర ప్రకారము కరెక్ట్ టయానికి జన్మించిన ఆ శిశువు ఉన్నారే, ఈ భూమి మీదకి రాబోయే కీడును ఆయన ఆపు చేయగల సమర్థవంతుడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రము కలుగును గాక. అయితే నేను ఒక మాట మీకు చెప్తా. ఈ సూచన ఒక్కొక్కసారి ప్రభువే బయలుపరుస్తారు, మనము కూడా అడగకూడదా? నేను అడగొచ్చు అని చెప్పేసా కాబట్టి మీరు చెప్తున్నారు. నేను ప్రశ్న అడగాల్సింది. అడగొచ్చు అంటే బైబిల్లో మనకు కొన్ని ఉన్నాయి. అబ్రహాము గారు తన దాసుల్లో ఒక దాసుని పిలిచి, పెద్ద దాసుని ఏలియాజర్ని ఒక పని అప్పగించారు. ఏం పని? ఆయన కొడుక్కి పెళ్లి కూతురుని తీసుకురావాలి. పెళ్లి కూతురుని తీసుకురావాలంటే చిన్న పనా పెద్ద పనా? కొంతమంది మాట్లాడడంలా చాలా పెద్ద పని. ఎందుకంటే చెప్పులు అరిగేంతవరకు అవునా కదా? ఆ పని మీద ప్రమాణం చేయించుకున్నాడు ఆయన. వంటలు తీసుకొని, బంగారం తీసుకొని, వస్త్రాలు తీసుకొని బయలుదేరిపోయాడు. కొంచెం చాలా దూరం వెళ్ళిన తర్వాత ఇంక అర్థం కాలే, ఇంక పెళ్లి కూతురు ఎక్కడ దొరుకుతుందో ఏమో, ఆయనకు తగిన పెళ్లి కూతురు. అందుకే ఏం చేశాడంటే ఇట్లయితే కాదని చెప్పేసి వంటలను మోకరింపజేసి తను కూడా మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. నాయనా, నా యజమాని దేవుడు అయిన యెహోవా అని ఆరంభించినాడు ప్రార్థన.
ఆరంభించి, ఇదిగో నాయన నా యజమాని కుమారునికి పెళ్లి కూతురు కావాలి. ఎవరు కావాలి? నేను వచ్చిన పనిని సఫలము చేయి. సఫలం అంటే ఇంకా పెళ్లి కూతురు కావాలి. ఇప్పుడు సఫలము చేయి అని ప్రార్థన చేసి చివరిలో ఏమంటున్నాడంటే, నాయనా ఇదిగో ఈ ఊరిలో ఉన్న ఆ కన్యకలైన వారు యవన కుమార్తెలు వస్తున్నారు చేదడానికి బావిలో ఉన్న నీళ్లు. అయితే నేను అడుగుతాను, అందరిని అడుగుతా, వచ్చిన వాళ్ళందరినీ అడుగుతా నాకు దాహం తీర్చమని. అయితే అందులో ఏ యవనస్తురాలైతే ఇదిగో నువ్వు తాగు, నీ వంటలు కూడా తాగేటట్లుగా నేను నీళ్ళు చేతి పోస్తానని ఏ యవనస్తురాలు అంటాదో ఆమె పెళ్లి కూతురు, ఆమె అని దేవుడు చెప్పారా ఈయన అనుకుంటున్నాడా? మాట్లాడరమ్మా. ఈయనే సూచన, ఈయనే ఒక సూచన అనుకుంటున్నాడు అనమాట మనసులో. అయితే ఆ ప్రార్థన చేసుకొని వచ్చిన ఆ టయానికి కరెక్ట్ రిబికమ్మ వచ్చింది. రిబికమ్మని అడిగాడు, నాకు దాహం తీర్చు అని అడిగాడు. నాకు దాహం తీర్చు. ఇది పెద్ద మామూలు సంగతి కాదు. ఇది వంటలకు నీళ్ళు పోవాలంటే, అవునా కదా? ఎవరన్నా అడిగినా కూడా పోసారా? నువ్వు వంటలకి అమ్మా నాకు నీళ్ళు పోసావు, వంటలు పోయమంటే పోసారా? పోనీ పోద్దాం అనుకుంటే వంటలు మామూలు తాగుతాయా? లోపల ట్యాంకీ లోపల ట్యాంకీ పెట్టుకుంటే అవి మామూలు కాదట అవి. అన్ని 10 వంటల కంటే ఎన్ని నీళ్ళు పోయాలా? అయితే ఈయన ఏమడిగాడంటే తను అనుకున్న ప్రకారం, అమ్మా నా దాహము. అప్పుడు రిబ్కమ్మ అనేది, నీ దాహమే కాదు ఈ వంటల దాహాన్ని కూడా నేను తీరుస్తానంటే ఏలియాజరు దేవునికి సాగిలపడి నమస్కారం చేశాడు. ఎందుకు చేశాడు చెప్పండి? అమ్మ నాకు అర్థమయ్యేటట్లు ఒక మాట చెప్పండి. మీరేందో ఒక్క మాటలో చెప్పానా? నాయనా పెళ్లి కూతుర్ని ఇచ్చేసావు నాయనా, అది అంతే ఒక మాటలో. అవునా కదా? తను ఏదనుకున్నాడు, అవునా కదా? ఇంకొకటి కూడా గిద్యోను, బైబిల్లో గిద్యోను కూడా తను కూడా నువ్వు వెళ్ళి యుద్ధానికి వెళ్ళంటే తను భయపడుతున్నాడు. కానీ అయ్యా నువ్వో కాదో మాట్లాడింది అని చెప్పేసి ఒక సూచన తను కూడా ఒక గొర్రె బొచ్చును పెట్టి దీని మీద పడకుండా, మంచు దీని మీద పడకూడదు, రాత్రి చుట్టూ మంచు పడాలి అని అనుకున్నాడు. మరుసటి రోజు వచ్చాడు, అలాగే జరిగింది. చుట్టూ మంచు ఉంది, గొర్రెబొచ్చు మీద మంచు లేదు. అమ్మయ్య దేవుడే నాతో మాట్లాడింది. అయినా కూడా ఎక్కడో మళ్ళీ ఏదో కొంతమందికి ఇదే ఏముంటుంది, అనుమాన దయ్యం. ఈ దయ్యం, ఎటువంటి దయ్యాలు కూడా ఉంటాయా? అనుమాన దయ్యం. అయితే మళ్ళీ ఏమన్నాడంటే, నాయనా ఈ గొర్రెబొచ్చు మీదే పడాలి. ఏంటి? మంచు. చుట్టూ ఏం పడకూడదు. ఇదొక సూచన. అడిగితే మరుసటి రోజు వచ్చి చూస్తే గొర్రెబొచ్చు మీదే ఉంది, చుట్టూ ఆరిన నేల ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. అంటే సూచన ఏం చేస్తుందంటే మనల్ని బలపరుస్తుంది, మనల్ని ఎంకరేజ్ చేస్తుంది, బలపరుస్తుంది, నమ్మకం పుడుతుంది. గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను. ఒక్కొక్కసారి మన జీవితాల్లో ఒక స్తంభించినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఒక్కొక్కసారి ఎంత ప్రార్థన చేసినా ప్రార్థన నెరవేరదు, కన్నీటితో చేసినా నెరవేరదు, ఉపవాసంతో చేసినా నెరవేరదు, దేవుణ్ణి సహాయం అడిగిన సహాయం రాదు. అటువంటి టైంలో ఏమైతే చెప్పండి, అనుమానం వస్తుంది రాదా? ఏమని? ఆ దేవుడు లేడని ఎంత పెద్ద మాట. అవునా కదా? అమ్మ దయచేసి వినండి. మీరు ప్రార్థనా పరులే కావచ్చు, భక్తి పరులే కావచ్చు, దేవుని దర్శనాన్ని చూచిన వారే కావచ్చు, దేవుని స్వరాన్ని వినేవాళ్ళే కావచ్చు, ఒక్కొక్కసారి ఆ పరిస్థితి ఏర్పడుతుంది. అయినా చంచలమైన మనసు ఉండకూడదు. ఒక్కొక్కసారి విశ్వాసము తొలిగిపోతుంది, దేవుని నుండి దూరం అయిపోతారు. అట్లా కాదు. అది పరీక్షా కాలం అనుకో, నిశ్శబ్ద కాలం అనుకో. ఇంకొక మాట చెప్తా మీకు. సముద్రము మౌనముగా ఉన్నప్పుడు ఒక బీభత్సమైన కార్యం జరుగుతుందని గుర్తించాలి. అవునా?
ఎప్పుడు మౌనంగా ఉంటుందంటే అది భయంకరమైన తుఫాను వచ్చే టైంలోనే, అవునా కదా? దానికి ముందు మౌనంగా ఉంటుంది, ఆ తర్వాత దాని తడాక చూపిస్తుంది. మనోళ్ళు చెప్తారు వార్తల్లో, అదేమంటారు, వాయుగుండం ఇక్కడ ఏర్పడింది అక్కడ ఏర్పడింది అంటారు. ఇంకా చెప్తారు ఏమి 80 కిలోమీటర్లు 90 కిలోమీటర్లు ఏందో 80 90 ఏంటి ఏంటి వేగమేలేమ్మా గాలులు, ఆ గాలులకు రేకులు లేచిపోయిపడ్డాము. అప్పుడు చూపిస్తా తడాక. అంటే దానికి ముందేముంది? మీ జీవిత కాలంలో కూడా నిశ్శబ్దం ఉందనుకో, దేవుడు నిశ్శబ్దంగా ఉన్నారనుకో, మీరు కూడా ఏమనుకోవాలి? ఏమనుకోవాలంటే ఏదో దేవుడు నా జీవితంలో బీభత్సమైన కార్యము దేవుడు చేయబోతున్నారు అనుకో. దేవునికే మహిమ కలుగును గాక, దేవునికే స్తోత్రము కలుగును గాక. కాబట్టి ఇదేంటంటే సూచనల వెలుగు. దేవుడే ఒక్కొక్కసారి సూచన చూపించవచ్చు, లేదా నువ్వు కూడా ప్రార్థనలో దేవుని అడిగి సూచన ద్వారా నువ్వు బలపడవచ్చు. కాబట్టి సూచన అనబడేది కనబడినప్పుడు నిజంగా ఒక బలము చేకూరుతుందని దేవుని సేవకునిగా మనవి చేస్తూ ఉన్నాను. దేవునికే మహిమ కలుగును గాక, దేవునికే స్తోత్రము కలుగును గాక. అందుకే చక్కగా అక్కడ కారు మేఘము నీ మనసులో కటిగా చీకటి పుట్టగా ఘోర బాధల చేరి దారి అని ప్రేమ పడగా చేరి చూడగంగు తేజోమయ మార్గంబు. సుమరాజుకు దయచేసి గమనించాలని మనవి చేస్తున్నా. నీకెటెళ్ళాలో తెలియదు, ముందుకెళ్ళాలో వెనక్కెళ్ళాలో, చేయొచ్చో చేయకూడదో అర్థం కాని పరిస్థితి. ఏదో నేను వెళ్తున్నానులే, నువ్వు ఏదో తప్పుదారిలో వెళ్తూ ఇదే దారి అనుకుంటున్నావు, కానీ ఆ టైంలో తేరి చూడగలగా తేజోమయ మార్గం. అంటే తేజోమయం అంటే వెలుగు, వెలుగు మార్గము. దేవునికే మహిమ కలుగును గాక. కాబట్టి సూచనల వెలుగు. ఇక మనము చివరిగా మనం చూసినట్లయితే దైవ లక్షణాలు అనబడే వెలుగు. ఏం చెప్పండి? దైవ లక్షణాలే ఒక వెలుగుమయమో, ఒక వెలుగు. నిజంగా ఆ పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో అక్కడ ఏముందంటే, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయమును ప్రచురం చేయు నిమిత్తము. చూడండి, చీకటిలో నుండి వెలుగులోనికి మనల్ని పిలిచారట. ఎక్కడి నుంచి ఎక్కడికి? అంటే దుర్గుణములు అనబడే చీకటిలో నుండి సద్గుణాలు అనబడే వెలుగులోనికి, చెడు లక్షణాలు అనబడే చీకటిలో నుండి మంచి లక్షణాలు అనబడే వెలుగులోనికి, చెడుగా అనబడే గాఢాంధకారములో నుండి మంచి అనబడే వెలుగులోనికి దేవుడు మనల్ని పిలిచారు. ప్రియమైన వారలారా, దైవ లక్షణాలు, ఈ లక్షణాల వెలుగు మనలోనికి వచ్చిందంటే మనం ఎలా మారిపోతుందో తెలుసా? యేసయ్య వలె మనం మారిపోతాము. గట్టిగా చప్పట్లు కొడదామా? ఇంకొక మాట చెప్పేనా, ఈ సువార్త బయట ప్రకటించే సువార్త అయినా, ఆదివారపు ఆరాధనలో వాక్యమైనా, అలాగే సభల్లో అయినా, ఉపవాస కూటములో అయినా, ఈ వాక్యాల ఎందుకంటే, ఈ ప్రార్థనలు ఎందుకంటే చెప్పనా, దైవ లక్షణాలు మనలోనికి రావడానికే. ఈవేళ ఈ లక్షణాలు లేవు మనుషులో, లక్షణాలు లేవు. లేకపోతే 1-2 ఉన్నాయి, కొన్నిట్లో బాగున్నారు, కొన్ని లేవు. నేనేమంటున్నా అంటే చెడునంతా తొలగిపోవాలి, చెడు లక్షణాలన్నీ పోవాలి, మంచి లక్షణాలన్నీ అవే దైవ లక్షణాలు అంటున్నా. ఎప్పుడైతే మనం నింపబడతామో యేసుక్రీస్తు వలె మనం తయారై నేడో రేపో ఆయన మధ్య ఆకాశంలోనికి వస్తే మనం మేఘం ఎక్కగలుగుతాం. అయితే ఈ లక్షణాల చేత మనం అద్దబడాలంటే మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఆయన సన్నిధిలో ఆయన వైపు చూడడం, ఆయన సన్నిధిలో ఆయన వైపు చూడడం, కనిపెట్టుట,
సన్నిధి చేయుట. మనము అలాగూ కనిపెడుతున్నటప్పుడే ఇదిగో సూర్యుడు పువ్వులకెంతో సొగసైన రంగులు, అలాగే నీతి సూర్యుడైనటువంటి ప్రభువు ఆయన సన్నిధిలో మనం ఆయన వైపు చూస్తుండగా కిరణాల వలె ఆయన లక్షణాలు మన ముఖం మీద పడి మన హృదయంలోనికి వచ్చి ఆయన లక్షణాలతో మనం నింపబడతాం. అందుకే నేను చెప్పే మాట, ఎక్కువగా మీరు ఏ పని చేస్తున్నా, అమ్మా ఇదే కాదు స్థిరము, గుర్తుపెట్టుకోండి, ఇది కాదు స్థిరము. ఎన్ని నాళ్ళున్నా మనము, ఎన్ని సంవత్సరాలున్నా ఈ లోకాన్ని మనం విడిచిపెట్టాలి. ఆ నిత్యమైన రాజ్యానికి మనం సిద్ధపడాలంటే యేసయ్య వలె మనం మారాలి. యేసయ్య వలె మనం మారాలంటే ఆయన లక్షణాలు మనకు రావాలి. ఆయన లక్షణాలు మనకు రావాలంటే ఆయన సన్నిధిలో గడిపి ఆయన వైపు మనం చూడాలి. ప్రియమైన వాళ్ళారా, ఆయన లక్షణాలు ఇవ్వడానికే, ఆయన వలె మనల్ని తయారు చేయడానికే యేసు ప్రభువారు పరలోకాన్ని విడిచి దీనుడిగా, ఇందాక ప్రేమ్ కుమార్ పాడారు కదా, ఎంత దీనాది దీనమో, ఎంత దీనాది దీనమో ఆయన జన్మం. అంత నిజంగా ఒకసారి ఆలోచించండి. ఈ సృష్టి అయింది, సమస్తం అయిందే, కానీ పశువుల పాకలో జన్మించడం, తొట్టిలో, పశువుల తొట్టిలో ఆయన ఎందుకు ఇంత తగ్గించుకున్నారు, ఎందుకు ఇంత రిక్తునిగా వచ్చారు తెలుసా? అమ్మా నీ కొరకే, ఎవరికొకరికి కాదు ఈ చెప్పేది మాట. అయ్యా నీ కొరకే, నీ కొరకే ఆయన రిక్తునిగా వచ్చారు. పరలోకాన్ని విడిచి ఎంతవరకు నువ్వు ఇంకా పాపంలో ఉంటావు, ఇంకా వ్యసనాల్లో నువ్వు ఎంతకాలం ఉంటావు, ఇంకా చెడు మాటలు, ఇంకా కొన్ని చెడు విధానాలు విడిచిపెట్టట్లేదు. కొంతమంది స్త్రీలు ఆ కుక్క విడిచిపెట్టరు. ఏం వదులు? అన్నం లేకపోయినా ఉంటారంట. అన్నం లేకపోయినా ఏముండాలి? ఆ కుక్క. మా యేసయ్య నీ కొరకు ప్రాణం పెడితే, నీ కొరకు ప్రాణం ఇచ్చిన యేసయ్య కొరకు అది విడిచిపెట్టలేవా? చెడు ఉంటే తొలగించుకోలేవా? అందుకే మనం ఏం నేర్చుకోవాలంటే ప్రతి క్షణము ఆయన నన్ను చూస్తున్నారు. నువ్వు బజార్లో ఉన్నా, ఇంట్లో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, ప్రయాణంలో ఉన్నా, నీకు ఈ తలంపు ఉంటే ఖచ్చితంగా నువ్వు సరిగా ఉంటావు. ఏ చెడు నీలోనికి రానివు. చెడు దగ్గరకు వచ్చినా చెడుగు నిన్ను చెడుగు చూసాదా చూడదా? చూసా సుమా, రావడానికి ప్రయత్నం చేస్తుంది. ఎందుకు? వాడు కదా చెడు తెచ్చేవాడు. ఎవడు? వాని పని ఏంటంటే ఎవరిని మింగుదనా అని తిరుగుతూ ఉంటాడు సుమా. మీరు భయపడరు సుమా. మళ్ళా వాడు పక్కకు వచ్చినా మన పక్కన ఎవరు ఉంటారు చెప్పాలి? యేసయ్య నీ దగ్గరకంటూ వాడిని రానిచ్చినా వాడిని నిన్ను ముట్టనియరు. కొట్టండి చప్పట్లో. ముట్టనియరు. దగ్గరకంటూ వస్తాడు, తొంగి చూస్తాడు. దగ్గరకంటూ వస్తాడు, తొంగి చూస్తాడు, ప్రయత్నం చేస్తాడు. నువ్వు సంధిస్తేనే సుమా వచ్చేదివాడు. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే అపవాదికి చోటు ఇవ్వకుని, అపవాదికి అమ్మ యవన కుమారులకు చెప్తున్నా, దయచేసి ఇదిగో చోటు ఇవ్వద్దు. ఎందుకంటే యవన కాలంలో అనేక శోధనలు వస్తాయి, అనేక రకమైన శోధనలు. అందుకే మీరు జాగ్రత్త. ఎందుకంటే ఇప్పుడు ఈవేళ మీకు తెలిసి తెలియని వయసు అది. చెడుకు వెంటనే మీరు ఆకర్షితులు అవుతారు. వాడు సైతానుగాడు వేసే బాణం ఏంటంటే ఇదే, చెడును చూపించి లాగేస్తాడు. అయితే ఆ చెడు వలన భయంకరమైన చేదును అనుభవించాల్సి వస్తుంది. నరకమనబడే ఆ చేదు వద్దు, వద్దు, విసర్జించు. దేవుని వైపు చూడు. దేవునికే మహిమ కలుగునుగాక. దైవాశిష్యులు మెండుగా కలుగునుగాక.